అదే నమస్కారం. మార్నింగు బంగారం పడింది కదా! వెండి వచ్చేసి అలాగే ఉందన్నా కదా! ప్లాటినం కూడా పడింది కదా! ఇప్పుడు చూస్తే వెండి భయంకరంగా పడింది. వెండి ఏకంగా రూ. 10,000 పడిపోయింది. దాని అప్పుడు ఎంత ఉంది? రూ. 2,40,000 ఉంది. బంగారం ఆల్రెడీ మార్నింగ్ పడింది కదా! అలాగే ఉంది. ఇంకా కొత్తగా పడలా. ప్లాటినమా మార్నింగ్ ఉంది కదా పడి అలాగే ఉంది. మరి ఇప్పుడు వీడియో ఎందుకు ఇస్తున్నానంటే వెండికి సంబంధించి అప్డేట్ చెప్పడంతో పాటు అత్యంత కీలకమైనటువంటి ఇంకొక విషయం చెప్పబోతున్నా. ఆయిల్ రేట్లు భారీగా పడిపోయాయి. ఇరాను హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసింది కదా, మొత్తం షిప్పులు బ్రహ్మాండంగా వచ్చేసింది కదా. ఒక్కసారిగా బ్యారెల్ మొన్నటి వరకు ఆయిల్ $110, $100, $90 ఉంది. ఈరోజు $75 వచ్చింది బ్యారెల్. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు కదా మన దగ్గర, గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తారంటే తగ్గించాలి, తగ్గిస్తారంటే తగ్గించాలి, తగ్గిస్తారంటే తగ్గించరు, కూడా తగ్గించరు. చూద్దాం కానివ్వండి, ఓకేనా? ఎందుకంటే కరోనా సమయంలో కూడా మీరు బాగా క్రాస్ చెక్ చేయండి, ఆయిల్ రేట్లు భయంకరంగా పడ్డాయి, మన వాళ్ళు తగ్గించలే. అదేమంటే ఆయిల్ రేట్లు మేము బయట కొనేటప్పుడు పెరిగినా ఇక్కడ దాన్ని స్టేబుల్గా ఉంచుతున్నాము, లేదా భారీగా పెరగకుండా కాపాడుతున్నామంటే ఇదిగో ఇందుకే కదా అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. ఇవాళ 24 కదా, 30వ తారీఖు లోపు ఏంటి 30వ తారీఖు లోపు ఆయిల్ రేట్లు ఖచ్చితంగా పడాలి. కనీసం ₹5 తగ్గాలి పెట్రోల్ లీటర్కి, డీజిల్ లీటర్కి. తగ్గుతాయా లేదా మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ రేపు కూడా బంగారం తగ్గొచ్చు అంటారా, వెండి కూడా తగ్గొచ్చు అంటారా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.